ఎందుకున్నాడు ప్రభు ఆకాశమందు? ఏం చేస్తున్నాడు ప్రభు నీ కొరకు? చావునకు నియమించబడిన వారిని ఏంటంట విడిపించి. అంటే గమనించండి, అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. చావుకు ఏమైపోయారంటే వాళ్ళు చెప్పాలి, ఏమైపోయారు? చావుకు ఫిక్స్ అయిపోయారు. అలాంటి వారు ఎవరైతే ఉంటారో ఆకాశమందు ఉండి అలాంటి వారందరినీ దేవుడు ఏంటంట ప్రాముఖ్యంగా దేవుడి బిడ్డల్ని ప్రాముఖ్యంగా అలాంటి వారందరినీ ఏం చేస్తాడంట విడిపిస్తాడు. అంటే కొన్నిసార్లు అంటాం కదా, ఏమంటామంటే ఈ సమస్యలు పోవండి, నా భర్త మారండి, నా బతుకింతే, నా జీవితం ఇంతే, నా పిల్లల బ్రతుకుగా చూస్తుంటే గిట్టునే దుఃఖాన్ని కలిగించేటువంటి పరిస్థితులే. ఈ సమస్యలన్నీ పరిష్కరించబడాలంటే దానికి ఒకటే ఒక కారణం, చావు. అప్పటిదాకా ఈ సమస్యలు ఏంటంట పోవు, ఈ సమస్యలు పోవు, ఈ బాధలు పోవు, ఈ శోధనలు పోవు, ఈ ఇబ్బందులు పోవు. దీనంతటికి కేవలం ఒకే ఒక కారణం, నా సావే దీనంతటికి ఏంటంట పరిష్కారం అని. ఒకవేళ నీ జీవితంలో ఎదురైనటువంటి ఆ సమస్యలు నీకు ఒకవేళ పాఠాన్ని నేర్పిస్తాయి. పాఠం అంటే ఇవి ఎందుకు అని కొన్నిసార్లు నీ పరిస్థితులు నిన్న అలా తీవ్రమైన మనస్తాపానికి ఒకవేళ కృంగదీసి ఎన్నోసార్లు రాసేవేమో, నీ మరణ శ్వాస నువ్వే రాసుకున్నావేమో, ఏమవుదామని చచ్చిపోదామని. అట్లా అనుకున్న ఈరోజు వరకు ఏం చెప్పాలి బతుకుంది? నీ ఆలోచన దేవుడు మార్చాడు కాబట్టి. గట్టిగా చెప్పలు కూడా దేవుడు నామని మహిమపడతా. నువ్వు అలా అనుకుంటున్నప్పుడు, నువ్వు అలా ఆలోచన చేస్తున్నప్పుడు, అలా నువ్వు తలంచుతున్నప్పుడు అగత్యం చేసుకుందామని ఆత్మహత్య, మిమ్మల్ని కాదులేండి, అలాంటి ఆలోచన ఒకప్పుడు వచ్చుండొచ్చు మీకు. ఆత్మహత్య చేసుకుందామని, ఇంకా పురుగుల మందు తాగుదామని, ఈ బతుకొద్దని విరమించుకుందామని ఎన్నోసార్లు నీ జీవితంలో ఎదురైన ఆ సమస్యను బట్టి, నీకు వచ్చినటువంటి ప్రేమికుల ఇబ్బందులను బట్టి నీకు నువ్వే మరణశాసన రాసుకున్నావేమో. కానీ ఆ రోజు నువ్వు చేసిన ఎన్నో అలాంటి నిర్ణయాలు దేవుడు ఎందుకు చెప్పాలో తారుమారు చేసింది. ఆకాశమందుండి ఆ క్షణములో నీ ఆలోచన దేవుడు మార్చాడు కాబట్టి ఈ రోజు వరకు బ్రతికున్నావు, నేటి వరకు సజీవంగా ఉన్నావు. నిన్ను అసలుకే రక్షించుకుంది సావగొట్టడానికి కాదు. God doesn't choose you to kill. నిన్ను చంపడానికి కాదు ప్రభు ఎన్నుకుంది. నిన్ను నువ్వేంటంట అగత్యం చేసుకోవడానికి కాదు నేను ప్రభు పిలుచుకుంది. ఒక ప్రణాళిక ఉంది నీ పట్ల. మై డియర్స్ చర్చ్, అందరూ ఆలోచన చేయండి. సంగమా, ప్రియ సంగమా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవ్రీ వన్ హ్యావ్ ఎ స్పెషల్ ప్లాన్ ఫర్ గాడ్. అవి నెరవేర్చబడాలి నీ పట్ల. అందుకు ప్రభు బ్రతికించుకో. ఎప్పుడో ఒక రోజు పోతావు నువ్వు వద్దనకుండా. ఇప్పుడు తీసుకోడు కానీ ఒకరోజు ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఖచ్చితంగా తీసుకుంటాడు. ఎవ్రీ వన్ హ్యావ్ డెడ్ లైన్స్. ఆ టైం వచ్చినప్పుడు ప్రభు నువ్వు వద్దనకుండా తీసుకెళ్తాడు. కానీ ఈ లోపు ఎన్నోసార్లు ఎందుకు చెప్పాలా బ్రతికించుకుంది? దేర్ ఈజ్ సమ్ వర్క్ టు డూ ఫర్ యూ, టు డూ విత్ యూ. నీతో కొంత పని ఉంది. దేవుడి ఉద్దేశాలు నీ పట్ల చెప్పాలి, నీ పట్ల నెరవేర్చబడాలని, నీ పట్ల జరగాలని, నీ పట్ల దేవుడు సిద్ధింపచేయాలని, ఆ ప్రణాళికలు నీ జీవితంలో నెరవేర్చబడాలని ఎన్నోసార్లు మరణపు ఆలోచన దేవుడు ఏం చెప్పాలా విడిపించాడు. అలాంటి ఒక బైబిల్లో ఉంది. చచ్చిపోదామని వెళ్ళిపోయింది బయటికి. ఎవరు చెప్పాలా? ఆగర్. చెప్పండి, ఏం పేరు? ఆగర్. ఆదికాండం 16వ అధ్యాయం 7వ వచనం. దయచేసి చదువుకోండి. 16వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. ఓకే ఓకే ఓకే. అనికి ఉండమని ఆమేన్ చెప్పండి. రైట్, వినండి. శారా ప్రేమికులారా వారి ఇంట్లో కొన్ని అనివార్య కారణాల వల్ల బయటకు వచ్చేసింది. ఎవరమ్మా? కొన్ని ప్రతికూల పరిస్థితులు ఇంట్లో కనపడటం వల్ల తన కొడుకు అప్పటికి డెలివర్ అవ్వలేదు, ప్రెగ్నెంట్తో ఉంది. 2-3 సార్లు బయటకు వచ్చిందాం, ఒక్కసారి కాదు 2-3 సార్లు బయట. ఎవరమ్మా? వెన్ షీ కేమ్ అవుట్ ఫ్రమ్ ద మాస్టర్ హౌస్, అబ్రహాం ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు షీ వాస్ ప్రెగ్నెంట్.
షీ వాస్ ప్రెగ్నెంట్. ఎందుకు అరణ్యం చెప్పాలా? చచ్చిపోదామనే. అరణ్యములో జనసంచారం ఉండదు, జనాలు ఏంటంట తిరగరు, చచ్చిపోదామనే. షీ ఫిక్స్డ్ అండ్ షీ కేమ్ అవుట్ ఫ్రమ్ దట్ హౌస్, బయటకు వచ్చేసింది. ఇప్పుడు అది చూచిన దేవుడు ఎవరైనా దేవుడు చూచాడు అన్నమాట ఏం చెప్పాలి? ఆగరు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు చెప్పండి. ఏమన్నా దేవుడు ఏమన్నాడు? అమ్మా దేవుడు ఏమన్నాడు చెప్పండి. దేవుడు ఏమన్నాడు? ఆగరుతో ఏమన్నాడు? ఎక్కడి నుండి వస్తున్నావు? ఫ్రమ్ వేర్ యు ఆర్ కమింగ్ అండ్ ఫ్రమ్ వేర్ యు ఆర్ గోయింగ్. ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అనగానే చుట్టూ 4 పక్కలు చూసింది. ఏ ఒక్క మనుషుడు లేడు, మనుషు ప్రమేయం కనపట్లేదు. ఎవరో పిలిచినట్టుగా ఉంది. ఎవరు కూడా ఏంటంట జనసంచారం లేదు, తిరగట్లే మనుషులు, ఎక్కలు కూడా. అలాంటి పరిస్థితులు ఎవరా అని మళ్ళా చూస్తే ఆకాశము తోటి చూస్తే ఈ స్వరం ఆమె వినపడతా ఉంటే అన్నమాట ఏం చెప్పాలా? నువ్వు వెళ్ళి నీ దాసురాలైన శారాయి చేతి కింద చెప్పాలి, చేతి కింద అణిగి ఉండని అర్థం. వినాలి. ఇప్పుడు ఆమె శారా అన్నాడు, నా పేరు పెట్టి పిలిచాడు, నేను ఏ పని చేస్తున్నావు కూడా చెప్పాడు. ఆమె పేరు చెప్పాడు. ఆ పని చేయనమ్మా, ఆమె చేస్తున్నా దాసుడు, నువ్వు దాసురాలివి అన్నాడంటే ఆమె వృత్తి చెప్పాడు, ఆమె పేరు చెప్పాడు, ఎవరి కింద పని చేస్తుందో కూడా చెప్పాడు. వినండి, ఎవరి కింద పని చేస్తున్నదో చెప్పాడు, ఆమె ఏ పని చేస్తుందో చెప్పాడు, ఆమె పేరు చెప్పాడు. చెప్పగానే దేవుడు పెట్టిన పేరేం చెప్పాలా? దేవుడు పెట్టిన పేరేంటి? నేను చూచిన దేవుడు నన్ను చూచాడు, నా పరిస్థితిని చూశాడు, నా స్థితిగతులు చూచాడు, నా పరిస్థితులన్నీ చూచాడని చెప్పి ప్రేమికులారా వెంటనే దేవుడు స్వరానికి వినపడి ఏం చెప్పాలా? ఏమైందంట? మరలా శారా ఆ చేతి కింద ఏమన్నాడు? పోయి అణిగిమని. వినండి, తలపైగా అతన్ని అప్పుడు ఇంకా శారాగా మారలే. దేవుడు ప్రత్యక్షమైపోయి అణిగిమని ఉండమని చెప్పన్నప్పుడు ఆమె పేరేం పేరు? శారా కాదు, శారాయి అంటే అర్థమేంటి? జగడగొండి. చెప్పండి, ఏ గొండి? ఈ జగడగొండి బుద్ధులు పురుషులు ఎక్కువ ఉంటాయా, స్త్రీలకు ఎక్కువ ఉంటాయా? మీరు బాగా గట్టి చెప్పలు కొట్టిన పురుషులు కొట్టారు. పురుషులు మీరు యథార్థం ఒప్పుకుంటారు, అందుకే మీరు బాగా దేవుడికి చాలా ఇష్టం. మీరు ఈ జగడగొండితనం ఎక్కువ ఎవరికి ఉండదంట? ఇప్పుడు ఈమె శారాయి అన్నగా జగడగొండి. ఇప్పుడు ఆ మనస్తత్వంతో ఉన్నప్పుడు ఇంటికి వస్తే ఆమెనే మాట చెప్పాలా? వెల్కమ్ ఏం చేయదామా? ఎవరిని? ఆగరిని. నాకు తెలిసే నీ బతుకు ఎక్కడ నీకు ఏంటంటే ఒకడొక ముద్దేన నా సంగతి నాకు తెలుసు. ఆమె జగడగొండి కాబట్టి ఆమెకొచ్చే మాటలుంటాయి, వినయంగా ఉంటాయా, సౌమ్యంగా ఉంటాయా, ఎట్లుంటాయి? నాకు తెలిసే నీ బతుకు. ఓ వయ్యారం ఊపుకుంటూ పోయినావు, గొడవ పెట్టుకున్నప్పుడు ఊక్కుంటూ పోయినావుగా, ఆడికి ఇంట్లోంచి పోయినావుగా. నాకు తెలిసే నీ గతి. నీ లేకపోతే నీకు బతుకే లేదే, నీకు అసలు కెనడా పుట్ట గతులే లేదా, అన్నం పెట్టుడే లేడా నీకు అని ఇట్ట మాట్లాడుంటుందా? వినయంగా తప్పైపోయింది, ఆగరు దయతో అని అనొచ్చా? ఇంద్రజ ఇప్పుడు శారా అంటే జగడగొండానా? ఇప్పుడు ఆమె సౌమ్యంగా మాట్లాడొచ్చా? ఇట్నే కరకచ్చంగా మాట్లాడొచ్చా? ఖచ్చితంగా. హల్లెలూయా. దేవుని సందులో మీ అందరూ చెప్తున్నాను సంగమా, మనకి ఇదే చేత కాదు. ఏంటిది? అణిగి ఉండటం చేత కాదు కొన్నిసార్లు, మనకి తగ్గి ఉండటం చేత కాదు కొన్నిసార్లు, లోబట్టం చేత కాదు కొన్నిసార్లు, దీనంగా ఉండటం చేత కాదు, విధేయతగా ఉండటం చేత కాదు, లోబట్టం చేత కాదు, సౌమ్యతగా ఉండటం చేత కాదు, సౌశీలతగా ఉండటం చేత కాదు. తగ్గేదే లేదు. సినిమా డైలాగ్ కాదు ఇది, ఏనా? చెప్పండి. ఇప్పుడు అట్లా అందా అండి? ప్రభువా నాకు తెలుసయ్యా, మళ్ళీ ఇంటికి వెళ్తే అది
మామూలు కాదు, అది మామూలుగా జగడగుండది. నన్ను అనే మాటలు మామూలుగా ఉండవు. నా వల్ల కాదు ప్రభువా, వెళ్ళిపోతా బయటికి. అది వద్దనుకుని వచ్చా బయటికి, నేను మళ్ళీ దాని ఇంటికి పోను. పోతే నన్ను అనే మాటలు ఏంటి? ఇట్నే ఉంటాయనన్నీ అన్నా కూడా ఎవరి మాటకు లోపడదండి, ఎవరి మాటకు లోపడదండి. మనకి ఇవి ఉంటాయి. ఏంటి చెప్పాలా? ఈగో. ఈరోజు మనం చదువుకున్న విద్యార్థి దీన్ని పెట్టిన పేరేం చెప్పాలా? సెల్ఫ్ రెస్పెక్ట్. ఈగోకు పెట్టిన మరొక పేరు ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్. ఈగో అంటే మీకు అర్థం కావడానికి, కూరగాయల షాప్ కూరగాయల దగ్గర పోతాం, కేజీ టమాటో ఒకడు 30 అంటాడు, ఇంకోటి ఎంత అంటాడు? 40 అంటాడు. ఈ 31 దగ్గర 41 దగ్గర ఏమంటాడంటే 30 రూపాయలు అక్కడ పక్కన వాళ్ళు ఇస్తున్నారంటే ఈ వ్యక్తి అనే మాట చెప్పాలా? ఆడికి పోవచ్చుగా అంటాడు. అనగానే వాడి కాడికి పోడు, మళ్ళా ఇంకో చోట పోతాడు, వాడు 50 అంటాడు. ఇంకోటి దగ్గర పోదు, వాడు 60 అంటాడు. లాస్ట్కి ఎవడు లాస్ట్ తక్కువ ఇచ్చింది? వాడి కాడికి పోడు. ఎందుకు? ఇది అట్టు గుడిసె అట్ట. ఈగో. ఎప్పుడైనా మీకు అనిపించిందా? మీరు చేసేది అదే మీకు అర్థం కాదు కొన్నిసార్లు. హట్ అవుతాం. ఏమవుతాం? హట్ అవుతాం. ఎందుకు పోవాలి వాడి దగ్గరికి? వాడు ఇక లాస్ట్కి కాలబేరంకి వచ్చి 60 కాదులే అయ్యా 40 చేసుకో, వాడంటే 50 కంటే ₹1 తక్కువనంటే సచ్చినట్టు ఆడ తీసుకో. ఎందుకు తీసుకోమో చెప్పాలా? ఈగో అట్టేదాడు. మళ్ళీ వాడి కాడికి పోతే ఎవడి కాడికి? ఇది జావాలి మనలో. దాని ఇంగ్లీష్లో ఈగో అన్నారు. మన ఇప్పుడున్న ట్రెండ్లో ఉన్నటువంటి యవనస్తులు పిలిచి ఏం చెప్పాలి దీనికి? సెల్ఫ్ రెస్పెక్ట్. అహం. ఏం కావాలి? ఇది ఏం కావాలి? చావాలి సంగమ, చావాలి. హల్లెలూయా. ఒక ఆయన అంటే అయ్యగారి దగ్గరకు వచ్చి మిగుచ్చేస్తాను, అయ్యా నా కుటుంబం నెమ్మది లేదు, సమాధానం లేదు, చిన్నపాటి నరకంలాగుంది, ఏం చేయమంటే సమాధానంగా ఉండమంటే? సమాధానంగా ఉండంటే ఏం చేయాలి? సంతోషంగా ఉండంటే ఏం చేయాలంటే ఆయన అన్న మాట ఏం చెప్పాలి? అయ్యగారు నన్ను చంపు అన్నాడు. నన్ను చంపు అనగానే రాయి లేపి నన్ను లేపి ఎత్తేపోయింది ఎవరి మీద అంటే నాకు సమాధానం. అయ్యగారి మీద రాయి ఎత్తే ఆవిడ దండం పెడతారా? నన్ను కాదు చంపటం, వినరా కొంచెం. నన్ను అంటే నేను దాన్ని చంపు, ముందు దాన్ని ఊరై. దేన్ని? ఇది బోధే ఎవరికి? మనకు పోవట్లేదు. ఇది పోవాలి, ఇది లయమైపోవాలి. ఇది ఉండకూడదు ఆత్మీయులకి. నే అనే అహం దయచేసి క్రైస్తవుడికి ఉండకూడదు. దేవుడు ప్రణాళికలు నీ పట్ల నెరవేర్చబడాలి అని అంటే, ఆకాశమున దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు నెరవేర్చబడాలంటే ఈ నే అనేటువంటి ఏంటంట? ఇంకా బాగా చెప్పాలి. ఇంకొకటి, చర్చికొచ్చే కుటుంబం, పక్కన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక కుటుంబం పక్కనే ఉంటున్నారు. అయ్యగారు ఒకరు విజిటింగ్కి వెళ్ళాడంట. ఆమె చెప్తుంది బాధ. ఏమంటుందంటే, అయ్యగారు కొంచెం మా ఇంటి పక్కన ఒకరు ప్రార్థన చేయండి. ఎందుకమ్మా అంటే, పొద్దున్నే లేవటం, ఓడటం, ఆ కష్టం అంతా చెప్పండి, ఆ కష్టం అంతా మా ఇంటి మీద వేయటం. కొంచెం ప్రార్థన చేయండి అయ్యగారు. దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి వాళ్ళతో ఏం చేయట్లేదు, గొడవపెట్టు. అట్లా ఒక్కసారిగా 2-3 సార్లు చేసింది అయ్యగారు. అయినా ఓపిక తీసుకున్నాను, ఆమెతో ఏం పెట్టుకోలే. అయితే అయ్యగారు ఒక సలహా ఇచ్చిందంట, అమ్మ ఏం లేదు, పెద్ద సమస్య కాదు, చిన్న సమస్య, పరిష్కరించుకోవచ్చు అది అని అంటే. చెప్పండి అయ్యగారు ఏంటన్నా? ఏం లేదమ్మా, ఆమె లేవకముందు నువ్వు లేచి ఆమెది నువ్వు 2 ఊకేసాయి, ఆమెది నీది 2 ఊకేసుకుంటే ఆమె ఓడవదు, ఆ కసు. ఇది చూసినటువంటి ఆమెకి ఏమైనా ఏం కలిగిద్ది? కొంచెం ఏమైనా ఏడ తగిలిద్ది, ఏడ కొట్టినట్టు ఉంటుంది. ఆ పని చేయమంటే, అయ్యగారు నేనేయటమా, నేను ఊగటమా,
అసలు మా వంశం ఏంటి, మేమేంటి, మా వ్యవహారం ఏంటి? బా, ఏమొచ్చింది ఈమెకి? విజయమ్మ గారు ఏమొచ్చింది? రోషం కాదు, అహం. సావలే మందిరాన్ని పోతాం మన బయలు పట్టుకుని అడిగి దరిద్రం. వాళ్ళ భర్త అన్నాడు కదా, ఈ సైతాన్ మోకం దానికి సంవత్సరం చెప్పినాయి గారు ఇట్లా చేయమని. ఏదన్నా వాళ్ళ భర్త అంటాడు, ఈ సైతాన్ మోకాన్ని దానికి అట్ట చేయమని. ఎప్పటి నుండి? సంవత్సరం నుంచి. అప్పుడు అయ్యగారు అంట, మీ ఆవేం చేయాలి బాబు, నువ్వు చేయొచ్చు కానీ అంట. అయ్యగారు పురుషులు 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 ఏం పురుషులు? ఏం పురుషులు అండి? పనికి మాల పురుషులు, అర్థం కాదు. పురుష అహంకారం, అహంకారం అడ్డొస్తుంది. మనం చిగురు పట్టుకోవటం ఏంది? సంవత్సరం నుంచి అంటున్నప్పుడు నువ్వే చేయొచ్చుగా పని. ఇది దాపరించింది ప్రతి క్రైస్తవుల్లో. జరగవు చెప్తున్నా మీ అందరికీ. దయచేసి గమనించాలి సంగమా, ఇది ఉండకూడదు మనకి. ఇప్పుడు ఆమె అణిగి మనకున్నందుకు వినండి, దేవుడు ఆమెను చూచి ఉట్టికి వదిలిపెట్టాడండి. ఆమెని ఉట్టికి వదిలిపెట్టాడా? ఈరోజు అరబ్ కంట్రీస్ దగ్గర ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో, అరబ్ కంట్రీస్, ధనిక దేశాల్లో, ప్రైవేట్ ధనిక దేశాల్లో, ఈ దేశాలు కూడా చుట్టూ ఎన్నో దేశాల వాళ్ళు చాలా బతుకుతున్నారు. చాలామంది ఏనండ అక్కడ ప్రైవేట్ ఉపాధి పొందుతూ కోటేశ్వర్లు అయ్యారు అని అంటే, ఆ రోజు ఆగర్ అణిగి మణిగి ఉండబట్టే తన కొడుకును దేవుడు దీవించాడు. ఎవరైనా ఇస్మాయిల్ ఎవరు? సలాం అలైకుం, వాలైకుం సలాం. ఎవరైనా ముసల్మాన్. ఈరోజు ప్రైవేట్లరా మహమ్మదీయ కంట్రీస్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ ఈరోజు ధనిక దేశాలకు పిలువబడి ఎంతమంది అక్కడ ఏనండ ఉపాధి పొందుకొని కోటేశ్వర్లు అయ్యారు. గల కారణం తెలుసా? ఆ రోజు తొలి అడుగు ఆగరు ఎక్కడ తగ్గించుకొని పోయి ఎక్కడుందండ తగ్గించుకున్న దేవుడు ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా ఇచ్చేస్తాడు సంగమా. హల్లెలూయా. అర్థమవుతున్న వాక్యం. ఇప్పుడు ఈమెను చూచి చచ్చిపోదాం అనుకున్నటువంటి ఆమెను ఏనండా దేవుడు తన చిత్తానుసారంగా ప్రభు తన కుమారుని వాడుకొని ఆశీర్వదించాడు. హల్లెలూయా. దయచేసి ఏయున్నా నీ జీవితంలో ప్రభుని అడుగు, ప్రభువా నన్ను చూడయ్యా. ఎవరిని చూస్తున్నా ఆయన? ఎవరిని చూస్తున్నాడంట? మరణమునకు నియమించబడినటువంటి వాడిని ఏం చేస్తానంట? విడిపిస్తున్నాడు. అందరూ మోకరిస్తారా? అదే 11వ అధ్యాయం 4వ వచనం కింద ఉంటుంది, సంతు లేని వారిని ఇల్లాలుగా చేస్తాడు దేవుడు. కింద ఉంటుంది ఆ మాట, సంతు లేని వారిని ఇల్లాలుగా దేవుడు చేస్తానన్నాడు. సోదరే, పిల్లలు లేక ఒకవేళ బాధపడుతున్నావా? నా యేసయ్య ఆకాశం తొంగి చూస్తున్నాడు. ఆయన అన్నాకి ఇచ్చాడు కదా, ఎలిజబెత్కి ఇచ్చాడు కదా. విశేషముగా పిల్లలు లేని వారి పట్ల 50 రోజుల్లో అద్భుతం దేవుని కృప ఆకాశుడు తన మహిమతో ప్రభు నింపి దేవుడు ద్వారాలు ప్రభు తెరుచునుగా. ఒక మంచి జాబ్ పోయింది, ఒక మంచి ద్వారం మూయబడని బాధపడుతున్నావా? ఒక మంచి అవకాశం మూయబడింది నా పట్ల, ఒక మంచి ప్రపోజల్ మూయబడింది, ఒక మంచి అవకాశం నా ముందు తెరవబడినట్లుగా తెరవబడింది, మూయబడిందని బాధపడుతున్నావా? సోదరా, నా ప్రభు ద్వారాలు తెరవబోతున్నాడు. తొంగి చూసి నా ప్రభు నీ జీవితంలో ఆయన ద్వారాలు తెరిస్తే ఆ తలుపులు వేయగలిగిన వాడెవడు? ఆయన మూసివేస్తే ఆ తలుపులు తెరవగలిగిన వాడు ఎవడు లేరు. ప్రేమిళ్ళారా,
ప్రభుని అడుగు. యేసయ్యా, ద్వారాలు ముయ్యబడ్డాయి ప్రభా, నాకు నా వ్యాపారంలో ద్వారాలు ముయ్యబడ్డాయి ప్రభా, నా ఉద్యోగ విషయంలో ద్వారాలు ముయ్యబడ్డాయి నాయన, నా లైఫ్ విషయంలో నాకేం అర్థం కావట్లేదు, కంప్లీట్గా ఐఎమ్ జీరో. ముయ్యబడ్డాయి అన్ని ద్వారాల పట్ల, అవకాశాలు ముయ్యబడ్డాయి, వనరులు ముయ్యబడిపోయాయి. నా దేవుడే తొంగి చూస్తే, నా దేవుడే తొంగి చూస్తే నీ జీవితంలో ద్వారాలు దేవుడు తెరుస్తాడు ఆయన. అయితే ఒక్కటి ప్రభా, నువ్వు నాతోనే ఉన్నావన్న భయంతో భక్తి చేసే భక్తుడు దయచి, నువ్వు నాతోనే ఉన్నావన్న భయముతో జీవితాన్ని చక్కగా కడు జాగ్రత్తగా కొనసాగించుకునే మనసు నాకు ఇవ్వయ్యా. ఇదొక్కటి చేయగలిగితే తొంగి చూస్తున్న దేవుడు చెరలో నుండి విడిపిస్తాడు, మరణమునకు విధించబడినటువంటి వారిని విడిపిస్తాడు, పెంటగొప్పలో ఉన్న వారిని ప్రధానులతో కూర్చోబెడతాడు, సంతు లేని వారిని ఇల్లాలుగా దేవుడు చేస్తాడు. ఈ మాటలు మా అందరిలో ఫలించాలయ్యా. చేతులెత్తారా ప్రభా, నిజంగా నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నానయ్యా, ప్రజెంట్ ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్తాను వారందరూ చేతులెత్తండి, చేతులెత్తండి, చేతులెత్తండి ప్రభా. అన్కంప్లీట్ ఎంప్టీనో అయినా నిస్సాయుండయ్యా, నేను పరిస్థితులు ఎక్కిరిస్తున్నాయి ప్రభు, నన్ను పరిస్థితులు బాధ పెడుతున్నాయి ప్రభు, నన్ను పరిస్థితులు నన్ను తీవ్రంగా కృంగదీస్తున్నాయి ప్రభు. కొడుకు నేర్చా, వాడే ఈరోజు పక్కలో బల్లెంలా తయారయ్యాడు. కుమార్తె నేర్చా, భర్త నేర్చా, ఈరోజు భార్య అని ఈరోజు నీ జీవితంలో సమాధానం లేకుండా గల కారణం వీళ్ళెవరైనా కావచ్చు నీ జీవితంలో. యేసయ్యకు ఒకటే ప్రపంచం. ఏం చెప్పాలి? ఆయన ప్రపంచం, నువ్వే ఆయన ప్రపంచం, నువ్వే ఆయన లోకం, నీ మీదే ఆయన ధ్యాస. నిన్నే చూస్తున్నాడు ఆయన, నిన్నే గమనిస్తున్నాడు ఆయన. ఆయనకు మరొక ప్రపంచం లేదు, నువ్వే ఒక ప్రపంచం ఆయనకి. యేసయ్యా ఏదో క్షమించిన ఆయన, ఎంత మంచి దేవుడో ప్రభును. ఎవరు అర్థం చేసుకుంటారు లేదు నన్ను, కానీ నువ్వు మాత్రం నా పరిస్థితి అర్థం చేసుకొని, నువ్వు మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు చెప్పాలా. నేను ఏడిస్తే నువ్వు ఏడిచే దేవుడు అయ్యా, నేను సంతోషిస్తే నువ్వు సంతోషించే దేవుడు, నేను ఆనందిస్తే నువ్వు ఆనందించే దేవుడు, నేను బాధపడితే సమస్త బాధల్లో మాకు అండగా ఉండే మనసున్న మంచి దేవుడు ఏదో క్షమించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.